హలో అండి. ఈరోజు మనం బాలామృతం పౌడర్తో ఎగ్లెస్ కేక్ దట్టు బెల్లంతో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనము బెల్లంని నీట్గా తురుముకొని ఒక కప్పు నిండా తీసుకోవాలి. బెల్లంని నేను 1:3 రేషియోలో తీసుకున్నాను. అంటే బెల్లం ఒక కప్పు అయితే 3 కప్పుల బాలామృతం పౌడర్. మీ ఇష్టం, మీరు స్వీట్ ఎక్కువ తింటారనుకుంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు, అంటే 1 కప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లంని ఒక గిన్నెలో వేసుకొని కేవలం కొంచెం నీళ్ళు వేసుకొని, బెల్లం కరిగేమైన నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకొని బెల్లంని నీటికి కరిగించుకోవాలి. ఈ విధంగా బెల్లం నీటికి కరిగితే సరిపోతుంది. దాన్ని ఆఫ్ చేసుకొని తర్వాత బాలామృతం పౌడర్ని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని మిక్సీలో అయినా వేసుకోవచ్చు, లేదు అంటే మీరు ఒకటేసారి గిర్నీ లేదా జిన్నులో ఎక్కువ క్వాంటిటీని పౌడర్ చేసి పెట్టుకుంటే చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. ఈజీగా త్వరగా అయిపోతుంది ప్రాసెస్. నేను మీకు చూపించాలి కాబట్టి మిక్సీలో వేస్తున్నాను. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఆ మిక్సీ జార్లో మనం ఇంతకుముందుకే బాలామృతం పౌడర్ చేసుకున్నాం కదా, ఇది 3 కప్స్ వేసుకోవాలి. అంటే 1 కప్పు బెల్లం అయితే 3 కప్స్ బాలామృతం పౌడర్. మీ టేస్ట్ కొద్దీ మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు బెల్లము, అది మీ ఇష్టము. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఈ విధంగా ఈ రెండు వేసుకున్న తర్వాత దీనిలోకి మనం ఆల్రెడీ కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళని వేసుకోవాలి. మనం బెల్లం ఎందుకు కరిగిస్తున్నాము అంటే, బెల్లంలో ఎటువంటి ఇసుక, ఏమైనా సన్న ఇసుక ఉంటుంది కదా, అది కూడా ఉండకూడదు. కాబట్టి మనం ముందు జాగ్రత్తతో దీన్ని నీట్గా కరిగించి స్ట్రెయిన్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఏం అవ్వదు, మనం కరిగి వేసుకుంటున్నాం కాబట్టి. ఈ విధంగా మొత్తం బెల్లం నీళ్ళని వేసుకున్నాక ఒకసారి దీన్ని నీట్గా కలుపుకోండి, ఎందుకంటే మనకు కన్సిస్టెన్సీ అర్థమవుతుంది. ఇప్పుడు దీనిలోకి మనం పాలు వేసుకోవాలి. కన్సిస్టెన్సీని చూసుకొని పాలు వేసుకోండి. ఈ విధంగా పాలు వేసుకున్నాక నీట్గా దీన్ని కూడా కలుపుకోవాలి. దీన్ని మీరు ఒక గిన్నె తీసుకొని దానిలో కూడా వేసుకొని కలుపుకోవచ్చు నీట్గా. నేను ఎందుకు మిక్సీకి వేసుకుంటున్నాను అంటే, ఒక 1 మినిట్లో అయిపోతుంది. ఇది ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి నేను ఇలా చేసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. దీన్ని కూడా నీట్గా కలుపుకోండి. ఈలోపు మనము ఒక ఇడ్లీ కుక్కర్ లేదా ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక స్టాండ్ పెట్టుకొని దాన్ని ఒక 5 to 10 minutes ప్రీ హీట్ చేసుకోవాలి. మళ్ళీ ఏదో ఒక సిల్వర్ గిన్నె లేకపోతే స్టీల్ గిన్నె తీసుకొని, లేదా కేక్ టిన్ ఉంటుంది కదా, అలాంటిది తీసుకొని దానికి నూనె లేదా గీ అప్లై చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న మిశ్రమాన్ని నీట్గా దీనిలో వేసుకొని, దీనిలో టూటీ ఫ్రూటీస్ లేదా క్యాషూ నట్స్ లేదా డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసి డెకరేట్ చేసుకోవచ్చు. వేసి దీన్ని కుక్కర్ మీద పెట్టేసుకోవాలి. ఒక 30 to 35 minutes సరిపోతుంది కేక్ బేక్ అవ్వడానికి. ఒకసారి మీరు ఫోర్క్తో లేదా నైఫ్తో పెట్టి చూడండి. కేక్ పేస్ట్ ఏది రాలేదు అంటే మన కేక్ అయిపోయినట్టే, లేదు కాలేదు అంటే ఒక 5 to 10 minutes ఎక్స్ట్రా పెట్టి చూసుకోండి. బేక్ అయ్యేటప్పుడు ఎక్కువసార్లు ఓపెన్ చేసి చూడకండి, ఎందుకంటే మధ్యలో ఉన్న ఫ్లఫీనెస్ అనేది పోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ట్రై చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.